నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ఎక్స్పర్ట్ అయిన ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో మొత్తానికి ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మీకు తెలిసిందే. సో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ కండిషన్స్ ఓవరాల్గా స్టేట్లో ఎలా ఉన్నాయంటారు? సార్, జనరల్గా ఒక అపోహ ఉంటుంది ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ కాగానే ఏదో రియల్ ఎస్టేట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందని. కానీ అటువంటిది ఏముండదండి. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు ఎలా ఉన్నాలో ఇప్పుడు కూడా అలానే ఉంది. మార్కెట్ అంతటా బాగానే ఉంది. రియల్ ఎస్టేట్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా మాకు ఇప్పుడు కొంచెం ఎర్లీ స్టేజ్ ఇది. మేము కూడా కొత్త గవర్నమెంట్ మినిస్టర్ గారిని అయినా ముఖ్యమంత్రి గారిని అయినా కలిసి మాకున్న ప్రాబ్లమ్స్ కూడా మేము చెప్పడానికి మేము ప్రిపేర్ అవుతున్నాము. కాబట్టి ఆన్ ద హోల్ మీకు ఎప్పుడు గవర్నమెంట్ చేంజ్ కాగానే ఏదో అవుతుంది అనే అపోహ మాత్రం తప్పండి. అది బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చాలా బాగుందండి, అన్ని జిల్లాలలో బాగానే ఉంది. కానీ సేల్స్ తగ్గినాయి అంటున్నారు లాస్ట్ 3 monthsలో. మనం ఇక్కడనే కాదు ఎక్కడనైనా కూడా ఎలక్షన్స్ టైంలో ఫర్ అన్నోన్ రీజన్స్, అంటే కరెక్ట్గా రీజన్స్ను మనం ఇది చేయలేం. కానీ ఆ కొద్దిగా ఆ టైంలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్ కొంత వితల్డ్ అయ్యి కొంచెం ఆగిపోవడం అట్లా ఉంటుంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయినా కూడా ఆ పీరియడ్ ఆ 2-3 months జస్ట్ కొంచెం స్తబ్దత ఉంటుందండి. అందులో పెద్ద మనం ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి ఉండదు అంత. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే ఎంపీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇట్లాగే ఉంటాయి అంటారా? అనుకుంటున్నాం. కొంచెం ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత డెఫినెట్గా మార్కెట్ పికప్ అయింది. పికప్ అయింది. ఏమన్నా కొంచెం మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఈ 1 month ఏమన్నా ఉంటే కొంచెం మళ్ళీ ఏమన్నా కొంత స్టాండ్స్టిల్ కొంచెం తగ్గొచ్చు అని అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్. కానీ తగ్గకపోవచ్చు కూడా. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యే వరకు కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉండే. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా మార్కెట్ పికప్ అయింది, అంత బాగానే ఉందండి. సార్ మీరు చెప్పండి, మీరు క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు చాలా కాలం నుంచి మన ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు సేల్స్ అంటే మనము వేటిని సేల్స్ అంటాము? అంటే బయ్యర్స్ ఎండ్ యూజర్ కొనే వాటిని సేల్స్ అంటామా, లేకుంటే ఇన్వెస్టర్స్ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని సేల్స్ అంటామా? అసలు ఈ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్ సేల్స్? ఎప్పుడైనా సేల్స్ అనేది ఎప్పుడైనా కూడా మన ఎండ్ బయర్ కొనేది సేల్స్ అండి. దట్ ఈస్ సేల్స్. ఇప్పుడు మేము ఎవరైనా మనం ఎంత ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మనం ఎంత ఇది చేస్తున్నాం అది ముఖ్యం కాదు. సేల్స్ అంటే ఎంతమంది హోమ్ బయర్స్కి మనం ఇచ్చినాం, సేల్స్ ఎంత అయినాయి, అదే కదా మనం ఫైనల్గా తీసేది. మనం లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎన్ని హోమ్ బయర్స్ వచ్చారు మన దగ్గరికి, మనం ఎన్ని వాళ్ళకి ఇవ్వగలిగినాం, ఇప్పుడు ఎన్ని ఇస్తాం అనేది ఎప్పుడైనా కూడా ఎండ్ యూజర్ దే సేల్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ.